హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ఓర్చలేనితనం అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో బలభద్రుడనే పేదవాడు ఉండేవాడు. వాడికి చాలామంది పిల్లలు. బలభద్రుడు రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చేవాడు. వాటిని అమ్మగా వచ్చిన చిల్లర డబ్బులతో పిల్లలకింత గంజి పోసి తాను తన భార్య కూడా తాగుతూ ఉండేవారు. బలభద్రుడు ఎంత కష్టపడినా ఒక్క పూట కూడా వాడి కుటుంబానికి కడుపు నిండా తిండి అనేది ఉండేది కాదు. ఒకరోజు ఉదయం బలభద్రుడు గొడ్డలి భుజాన వేసుకుని అడవికి బయలుదేరాడు. దారిలో సన్నగా చినుకు ప్రారంభమైంది. వాడు అడవికి చేరేలోపు ధారాపాతంగా వాన కురవసాగింది. అదృష్టవశాత్తు అడవిలో వాడికొక పాడుపడిన సావడి కనిపించింది. వాడు అక్కడికి పరిగెత్తి సావడి కింద నిలబడి వాన ఎప్పుడు వెలుస్తుందా అని చూడసాగాడు. కాని వాన ఎంతకీ తగ్గలేదు. ఎండుకట్టెలన్నీ తడిసిపోయి ఉంటాయి. తడికట్టెలు తీసుకుపోతే ఎవరూ కొనరు. ఈ పూట కనీసం పిల్లలకు గంజి కూడా దొరకదు అనుకుంటూ బలభద్రుడు చావడి చుట్టూ కలియజూశాడు. ఒక పక్కగా వాడికో కొయ్య విగ్రహం కనబడింది. వాడు ఆశపడి దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక విగ్రహంలాగా తోచింది. అమ్మవారి విగ్రహం అయితేనే, అయ్యగారి విగ్రహం అయితేనే, అది కొయ్య విగ్రహం. వానకి తడవలేదు కాబట్టి పేళ్లు వేస్తే మోపెడు కట్టెలవుతుంది. అడవంతా గాలించిన ఇది తప్ప ఇంకో ఎండుకట్టె దొరికే అవకాశం లేదు. ఈ కట్టెను పేళ్లు చేసి తీసుకుపోతే 4 డబ్బులు గిట్టుతాయి. తాను, భార్య, పిల్లలు ఆ పూటకు ఇంత గంజి కాచుకుని తాగవచ్చు. ఈ విధంగా ఆలోచించి బలభద్రుడు గొడ్డలి ఎత్తి విగ్రహం నెత్తిన వెయ్యబోయాడు. అంతలో విగ్రహంలో నుంచి మాటలు వినిపించాయి. ఆ ఆ ఆగు, నన్ను తల పగలగొడతావుట్రా దుర్మార్గుడా, నేనెవరనుకున్నావు అని ఆ మాటలు అన్నాయి. బలభద్రుడు వెంటనే గొడ్డలి దించాడు. విగ్రహానికి దండం పెట్టాడు. క్షమించు తల్లి, ఇందులో నువ్వు ఉన్నావనుకోలేదు. పూజా పునస్కారాలు లేని కొయ్యబొమ్మ అనుకున్నాను. కట్టెలు కొట్టుకుపోదామని వస్తే వాన వచ్చింది. అడవి అంతా తడిసిపోయింది. ఈ బొమ్మలోనేమో నువ్వుంటివి. ఇంకేముంది, మాకు మా పిల్లలకు ఈ పూట గంజి కూడా లేదు అన్నాడు వైరాగ్యంగా. ఒరే, నీ భేదస్థితి నాకు అర్థమైంది. నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు. పేదరికం ఇంతకంటే ఘోరాలు చేయిస్తుంది. నువ్వు సుఖపడే పద్ధతి ఒకటి నేను చెప్తాను, విను. నువ్వు ఇంటికి వెళ్ళు. కొత్త కుండ తెచ్చి నా పేరు తలుచుకొని దాన్ని ఉత్త పొయ్యి మీద పెట్టు. వెంటనే అందులో నీకు, నీ కుటుంబానికి కావాల్సిన ఆహారం అంతా ఉంటుంది. ఈనాటి నుంచి తిండికి కొరత లేకుండా మీరు, మీ పిల్లలు హాయిగా ఉండండి అన్నది విగ్రహం. బలభద్రుడు తన చేతిలో ఉన్న గొడ్డలి దూరంగా గిరాటేసి విగ్రహం కాళ్ల ముందు సాష్టాంగపడి లేచి వానని కూడా లక్ష్య పెట్టకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. తన భర్త ఉట్టి చేతులతో ఇంటికి రావడం చూసి బలభద్రుడి భార్య ఆశ్చర్యపోయింది. కట్టెలు కొట్టుకురాలేదా? గొడ్డలి ఏమైంది? ఈ పూట మనం అంతా పస్తేనా అని ఆదుర్దాగా అడిగింది. ఇక మనకు కట్టెలతోనూ గొడ్డలితోనూ పనిలేదు, అమ్మవారి అనుగ్రహం లభించింది అంటూ బలభద్రుడు భార్యకు అడవిలో జరిగిందంతా తెచ్చాడు. బలభద్రుడి భార్య కొత్త కుండ తెచ్చి దానిపైన మూత ఒకటి పెట్టి ఒట్టి పొయ్యి మీద పెట్టి దించింది. మూత తీసి చూస్తే అందులో సమస్తమైన ఆహారాలు, పిండి వంటలు కూడా ఉన్నాయి. భార్యాభర్తలు, పిల్లలు కూడా తమ జన్మలో మొదటిసారి సుఖంగా భోజనం చేసి హాయిగా పడుకున్నారు. అది మొదలుకొని బలభద్రుడి కుటుంబానికి తిండి కొరత లేకుండా పోయింది. వాళ్ళు పూట పూట షడ్రసోపేతంగా భోజనం చేస్తున్నారు. వాళ్ళు తినడమే కాదు, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి మృష్టాన్న భోజనాలు పెడుతున్నారు. బలభద్రుడి ఇంటి పక్కనే ఇంకొక ఇల్లున్నది. ఆ ఇంటావిడ పేరు మండోదరి. జన్మలో ఎన్నడూ గంజి తప్ప ఇంకేమీ ఎరగని బలభద్రుడి కుటుంబం రోజు సుష్టుగా భోంచేస్తుండడం మండోదరి గమనించింది. ఇంత ఉన్నవాళ్ళు మాకే సాధ్యం కాదు కదా. ఈ గర్భదరిద్రులు రోజు పిండి వంటలు ఎలా చేసుకుంటున్నారు, ఎలా 10 మందికి పెట్టగలుగుతున్నారు, ఇంతలోనే వీళ్ళకింత సిరి ఎత్తుకోవడానికి కారణం ఏంటి అనుకుంది. ఆవిడ బలభద్రుడి చిన్న కొడుకుని పిలిచింది. ఒరే, మీ నాన్న అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురావడం కూడా లేదు. ఈ వంట సరుకులన్నీ ఎలా తెస్తున్నారు? రోజు మీ అమ్మ ఇంత పెద్ద పెద్ద వంటలు ఒంటరిగా ఎలా చేయగలుగుతుంది అని అడిగింది. బలభద్రుడి కొడుకు మండోదరితో నిజం చెప్పేశాడు.
అడవిలో దేవత అనుగ్రహించి మాకు కుండలో అన్నీ ఇస్తుంది. మా అమ్మ వంట చెయ్యదు. మా నాన్న సరుకులు తీసుకురాడు అంటూ వాడు అడవిలో జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. ఇది వినేసరికి మండోదరికి పట్టరాని అసూయ కలిగింది. ఆవిడ తలకు గుడ్డ కట్టుకొని మూలుగుతూ మూల పడుకుంది. వంట చెయ్యలేదు. అమ్మ అన్నం పెట్టు అని పిల్లల దగ్గరికి వస్తే వాళ్ళను తిట్టి కసిరి కొట్టింది. భోజనం వేళకు మండోదరి భర్త ఇంటికి వచ్చాడు. పొయ్యి రాజేయకపోవడం చూసి ఏం జరిగింది అని అడిగాడు. ఏం జరిగిందా? దేశంలో అడ్డమైన వాళ్ళంతా దేవత అనుగ్రహం సంపాదించారు. పొయ్యి కూడా వెలిగించకుండా పంచభక్ష పరమాన్నాలు మెక్కుతున్నారు. నేను మాత్రం రోజంతా విరుచుకుని అంతులేని చాకిరీ చేయవలసి వస్తుంది అన్నది మండోదరి. ఆవిడ ద్వారా విషయమంతా తెలుసుకొని మండోదరి భర్త, అయితే నన్ను ఇప్పుడేం చేయమంటావు అన్నాడు. ఇంకా అడుగుతావెందుకు? గొడ్డలి పట్టుకొని అడవిలోకి వెళ్ళు. అడవిలో ఉండే అమ్మవారిని తల పగలగొడతానని బెదిరించు. వరం పొందిరా. ఇక మీదట నేను ఇంట్లో వంట చేసేది లేదు అన్నది మండోదరి. దేవతలను ఎక్కడైనా తల పగలగొడతారా అన్నాడు భర్త. నీకు కొంచెమన్నా జ్ఞానం లేదు. మొక్కితే వరమియ్యని దేవత మొట్టితే వరమిస్తుంది అన్నది మండోదరి. తన భార్య చెప్పిన ప్రకారం చేయకపోతే తనకు మనశ్శాంతి ఉండదని తెలిసి మండోదరి భర్త గొడ్డలి భుజాన వేసుకుని అడవికి వెళ్ళాడు. కొంచెం వెతికిన మీదట అతనికి అడవిలో సావిడి, అందులో అమ్మవారి కొయ్య విగ్రహము కనిపించాయి. మండోదరి భర్త అమ్మవారి విగ్రహాన్ని సమీపించి గొడ్డలి ఎత్తాడు. మరుక్షణం భూమి దద్దరిల్లింది. విగ్రహం నుంచి మెరుపులాంటి కాంతి వచ్చింది. అతని కళ్ళు గుడ్డిగా అయిపోయాయి. ఎవరో తన్నినట్టుగా అతను పడిపోయాడు. ఈ స్థితిలో అతనికి ఒక భీకరమైన కంఠం వినిపించింది. ఒరేయ్ నీచుడా, నన్నే తల మీద కొడతావా? ఎవరనుకున్నావు అని అనేసరికి మండోదరి భర్త వణికిపోయాడు. అతని శరీరం అంతా నజ్జునుజ్జు అయినట్టయి మంటలెత్తసాగింది. అమ్మా, నన్ను క్షమించు తల్లి. తెలియక అపరాధం చేశాను. ఈ పని చేస్తేనే నువ్వు ఆ బలభద్రుడి పైన అనుగ్రహించావు. నాపై ఎందుకు ఆగ్రహిస్తున్నావు అన్నాడతను. బలభద్రుడు గర్భదరిద్రుడు. నువ్వు దరిద్రుడివి కాదే, నిన్నెందుకు క్షమించాలి అన్నది విగ్రహం. వాడు దరిద్రుడైతే నేను అజ్ఞానిని. దయచేసి నన్ను క్షమించు తల్లి అంటూ మండోదరి భర్త బోర్లాపడి ఏడ్చాడు. ఒక్క షరతు మీద నేను నిన్ను ఈసారికి క్షమిస్తాను. నేను బలభద్రుడికి పాత్రలో అన్నీ ఇచ్చేట్టు అనుగ్రహించాను, కానీ నెయ్యి ఇవ్వడం మర్చిపోయాను. పాపం వాళ్ళంతా నెయ్యి లేని కూడు తింటున్నారు. కనుక నువ్వు రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి సేరు చొప్పున మంచి నెయ్యి ఇస్తూ ఉండు. అందుకు ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాను అన్నది అమ్మవారి విగ్రహం. నీ ఇష్టం తల్లి, నువ్వేం చేయమంటే అది చేస్తాను. దయచేసి నా తప్పు మట్టుకు క్షమించు అన్నాడు. మండోదరి భర్త అతని బాధలన్నీ తీసేసినట్టు పోయాయి. అతను ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యగా చెప్పాడు. స్త్రీ బుద్ధి ప్రళయాంతకమని ఊరికే అన్నారా? ఇక నుంచి రోజు సేరు నెయ్యి బలభద్రుడి ఇంటికి పంపుతూ ఉండు అన్నాడు. చేసేది లేక మండోదరి భర్త చెప్పిన దానికి అంగీకరించింది. ప్రతిరోజు బలభద్రుడి ఇంటికి నెయ్యి పంపుతూ ఉండేది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.